ఏయ్ నువ్వేంటి ఇక్కడ? అదే నువ్వు నిద్రపోతున్నప్పుడు అరిచావు కదా, అందుకే వచ్చాను. అవునా? మరి బల్లిలా కింద పడున్నావేంటి? అమ్మ బల్లి అంటావా? కానీ కానీ వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఇక్కడ? హా, ఇక్కడే. ఓకే ఓకే, పక్కనే పండుకోమంటే ఎందుకు కాదంటాను? నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. సరే. నీకొకటి చెప్పాలా? చెప్పు. నిజంగానే మా డాడీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. నేను ఒక్కడనే కదా. వాడు ఎలా ఉంటాడో ఏంటి అన్ని ఆలోచన లేకుండా వదిలి ఎలా వెళ్ళిపోయాడు అంటే, మా నాన్న నాతో నాన్నలా కాకుండా నేనే మా నాన్నకు నాన్నలా ఉండేవాడిని. ఆయన నాకు కొడుకులా ఉండేవాడు. నిజంగా నీకు ఒకటి చెప్పనా? పవర్ స్టార్ సినిమాకి నాకు టికెట్ దొరకలేదు, కానీ ఆయన టికెట్ తీసుకొచ్చి రా నాన్న పోయొద్దు అన్నాడు. అలా ఒకటే కాదు, ధర్ని మేడం. మేడం చనిపోయారు మేడం. మేడం 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 ధర్ని మేడం. మేడం 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 పంకజ్ ముఖేష్ ఎక్కడ? వెళ్ళి చూద్దాం. పంకజ్ ముఖేష్
పంకజ్, ముఖేష్, పంకజ్, ముఖేష్, పంకజ్, ముఖేష్ ఎక్కడున్నారా? పంకజ్, పంకజ్, రే ముఖేష్. వాడికి కనిపించారు. నీకు కనిపించారా? కనిపించలేదు. నీకు కనిపించారా? లేదురా. అబ్బా, ఎక్కడ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయట ధరణి మేడం చనిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఇక మిగిలింది నువ్వు నేనే. నీకెందుకో చాలా భయంగా ఉందిరా. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో, వాట్? ఏమైంది మేడం? ధరణి మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం, అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం. అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్ లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం. వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో, మాట్లాడేది? అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రేయ్, ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే నమస్తే మేడం. మేడం. ప్రెషర్ అంటే నేనే. డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం, చూపిస్తాను. పదండి. తెలీదు మేడం. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా పడున్నారు. ఈ మిస్టరీ ఏంటో తేల్చాలి. ఎస్ఐ, మేడం. ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించాయి. కానిస్టేబుల్. ఓకే సార్. ఈ మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను.
నా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మేడం. సరే, లోపల చూద్దాం పదండి. అక్కడేముంది? అది కిచెన్. కిచెన్. ఓకే, కమ్. ఏంటి సిగరెట్ కాలుస్తున్నా? అంటే అది పర్వాలేదు, కూర్చో. ఏం చేయమంటారు సార్? మీరేమో తీసుకొచ్చి అడవిలో పడేశారు. చిన్న టెన్షన్ సార్. మొన్నటి నుంచి ఏదేదో కనిపిస్తుంది. లోపలంతా కొంచెం టెన్షన్గా ఉంది సార్. అందుకే కొంచెం రిఫ్రెష్ కోసం. అవునా? హోం మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఒక రౌడీ గురించి, ఒక డాన్ గురించి మనమంతా వెయిట్ చేయాలనా? ఒక సీఎంగా నాకే సిగ్గుచేటు. తప్పదు సార్, మన గవర్నమెంట్ నడుస్తుంది అతని వల్ల. మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ కొంతమంది లంగలకు రౌడీలకు మనం వెయిటింగ్ చేయక తప్పదు సార్. రండి, వెల్కమ్ రాజుగారు. కూర్చోండి రాజుగారు. నమస్తే అన్న. చెప్పండి. పేరుకే మేమంతా రాజులం గాని ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ముఖ్యంగా నడిపించేదంతా నువ్వే కదా. ఏమిటో చెప్పండి. హోమ్ మినిస్టర్ చెప్తారు. ఇందులో చెప్పేదేముంది? నలుగురం ఉన్నాము, 4 వాటాలు వేసుకుందాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు భూకబ్జాలు, డ్రగ్స్ దందాలు చేసేది నేను, వాటాలు మీకా? ఈ మాత్రం దానికి తొక్కలో మీటింగ్ ఫోన్లో చెప్పొచ్చు కదా. హోమ్ మినిస్టర్ గారు, మీరేం చేస్తున్నారు? ఒక రౌడీ అయి ఉండి మన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. నేను చూసుకుంటా. వెంటనే అతనిపై చర్య తీసుకోండి. ఓకే సార్. నమస్కారం సీఎం గారు. నమస్తే. బాగున్నారా సార్? రాజుగారిని కూల్ చేసే బాధ్యత నీదే. అలాగే సార్. అదెంత పని సార్? రాజుగారికి నేను చెప్తాను కదా. పర్వాలేదురే, 50-50 ఇద్దాం. ఏమిటి 50-50? ఓకే సార్, మీరేం టెన్షన్ పడద్దు సార్, నేను చూసుకుంటాను. రాజు దగ్గర రీటా ఉంది కదా, పిటపిటలాడుతుంది రాది. వానికి 2-3 అవసరమా? ఒక్కసారి షేర్ చేసుకోవాలనిపిస్తుందిరా. ఏమంటావు? పంపదీసి వాడు విన్నాడు అంటావా? వినుండలే. నువ్వు వెళ్ళు.
రండి రండి రాజుగారు రండి. ఏంటి మినిస్టర్ ఏకాంతంగా పిలిచావు? అదెంత పని, ఇట్టే చేసేస్తా. నువ్వు నిశ్చితంగా నిద్రపో, ఓకేనా? ఎలా నిద్రపోతావు? హ్యాపీగా నిద్రపో. హ్యాపీగా వస్తా మరి.